సార్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళు ఓన్గా ఎలక్షన్ కమిషన్ కలుస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏపీకి సంబంధించి చూసుకుంటే వైసీపీ చాలా ఎక్కువ అలిగేషన్స్ చేస్తుంది ఈ దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, ఈవీఎంల వ్యవహారం మీద. మీరు ఎంత పెద్ద ఎత్తున అయితే మాట్లాడుతున్నారో సేమ్ ప్యారలల్గా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక రాష్ట్ర పార్టీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, పలుమార్లు వాళ్ళని కలిసి పదే పదే అడుగుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినటువంటి 14-15 రోజుల్లోనే వాళ్ళు చాలా నియోజకవర్గాల్లో మాక్ పోలింగ్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి మాక్ పోలింగ్ డిమాండ్ చేసే సిచ్యువేషన్ వరకు వచ్చింది. సో ఇక్కడ స్టేట్ పరిధికి వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారు ఇప్పుడు, ఎందుకు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి వ్యవహారం మాట్లాడలేదు, లేదంటే వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల గురించి మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదంటే ఒక ఎలిగేషన్ కూడా చెప్తున్నారు. ఏంటి ఇప్పుడు అంటే మీరందరూ కూడా ప్రతిపక్ష పార్టీలు కదా, మీరందరూ కూడా కలిసి పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది కదా వ్యవస్థకు సంబంధించి. అది వైఎస్ఆర్సీపీ నిర్ణయించుకోవాలి, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారా, భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ఉన్నారా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ అయితే ఇక్కడ ఒకటి అశోక్ గారు, కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ మాట్లాడుతూ ఉన్నది ఎక్కడంటే, మాకు ఎక్కడైతే క్లియర్ కట్ ఎవిడెన్సెస్ ని మేము ఫైండ్ అవుట్ చేయగలిగామో, ఒక మాట మాట్లాడిన తర్వాత దానికి ఒక అథెంటికేషన్ ఉండాలి, దేశ ప్రజలు దాన్ని నమ్మాలి. అంటే నమ్మాలి అన్నప్పుడు అది ఆధార సహితంగా ఉండాలి. కాబట్టి ఎక్కడైతే మేము రీసెర్చ్ చేశామో, ఫైండ్ అవుట్ చేశామో దాని గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు తప్ప మిగతా స్టేట్స్ తో నాకు సంబంధం లేదనో, అక్కడ జరగలేదనో ఆయన ఎక్కడ మాట్లాడు. మిగతా స్టేట్స్ లో ఎవరికైతే ఇమీడియట్ ఎఫెక్ట్ జరిగిందో, ఎవరికైతే ఇమీడియట్ గా దెబ్బతిన్నారో వాళ్ళ పూర్తి స్వేచ్ఛతో బయటకు వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది. నిజంగా గనక ఏది వైఎస్ఆర్సీపీ గనక వాళ్ళకి మోసం జరిగింది, అబద్ధం ఇది కుట్రపూరితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని గనక మనస్ఫూర్తిగా గనక వైఎస్ఆర్సీపీ గనక నమ్ముతా ఉంటే, ఇవాళ ఏ రకంగా అయితే రాహుల్ గాంధీ గారు ఆధార సహితంగా ప్రజల ముందు పెట్టి దాని గురించి మాట్లాడుతా ఉన్నారో, ఆ రకంగా వాళ్ళు కూడా విశ్లేషణ చేసి మీకు ఇప్పుడు బిఆర్ఎస్ ఇక్కడ మాట్లాడుతా ఉంది ఏది తెలంగాణలో. ఇన్ఫాక్ట్ డైరెక్ట్ ఫైట్ ఎవరికి, బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి డైరెక్ట్ ఫైట్ ఏది మన తెలంగాణలో విషయంకి వచ్చేటప్పటికి మీకు అక్కడ డైరెక్ట్ ఫైట్ భారతీయ జనతా పార్టీతో కూడిన కూటమికి వైఎస్ఆర్సీపీకి మేము ఎక్కడో ఉన్నాం, అక్కడ వాస్తవాన్ని ఒప్పుకోవాలి. సో అటువంటి ప్రదేశంలో కూడా మీరు ఏదైతే జాతీయ స్థాయిలో ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు బయటికి తీసుకొస్తా ఉన్నారు, అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వచ్చి కలిసి పనిచేయడానికి మీకు ఇబ్బంది అయితే అట్లీస్ట్ ఆ డేటానన్నా మీరు ముందు బయటికి తీసుకొచ్చి, ఎస్ నా రాష్ట్రంలో కూడా ఇలా జరిగింది, ఇదిగో పలానా కాన్స్టిట్యుయెన్సీలో మేము రీసెర్చ్ చేశాం, మేము తప్పుని కనిపెట్టాం అనే వాయిస్ ని స్ట్రాంగ్ గా వాళ్ళు బయట చెప్పాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు ఉత్పన్నమైంది. తద్వారా ఒకళ్ళు కలపాల్సిన పని లేదు, నీ బాధ నా బాధ ఒకటైనప్పుడు అంతే, ఖచ్చితంగా ఇద్దరు కలిసి మాట్లాడాలి కదా. నేను అదే అంటున్నానండి, నేను స్టార్టింగ్ ఏం చెప్పాను, వన్ డే ఈసీఐ అయితే పిలిచి మాట్లాడాల్సిన, ఆల్ పార్టీని పిలిచి మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉత్పన్నమైంది కదా. అప్పటికి మీరు డేటాను తయారు చేసి పెట్టి మీ సమస్యను కూడా కనుక అక్కడ ప్రస్తావిస్తే, మీకు గుర్తుండే సందీప్ దీక్షిత్ అని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఈ ఎలక్షన్ అవకతవకల మీద మీటింగ్ పెట్టినప్పుడు సందీప్ దీక్షిత్ గారు ఏఐసిసి ఆఫీస్ నుంచి మాట్లాడడం జరిగింది, ఆంధ్రాలో ఒరిస్సాలో కూడా ఇటువంటివే జరిగినాయి అని మాట్లాడడం జరిగింది. సో అది మేము మాట్లాడిన తర్వాత ఒక లార్జర్ ప్లాట్ఫామ్ ఎక్కడుందో ఆ లార్జర్ ప్లాట్ఫామ్ లో మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలి. మీ గొంతు విప్పి మీ కాంగ్రెస్ పార్టీ దగ్గరకో ఇంకొక XYZ దగ్గరకో మీరు రావడం మీకు ఇష్టం లేనప్పుడు ఎవరితో కలిసి పోట్లాడితే మీకు న్యాయం జరుగుద్ది అనుకున్నారో, అది ఇమీడియట్ చేయాల్సింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ. ఖచ్చితంగా వాళ్ళకి నిజంగా దెబ్బ తగిలింది అని మనసు కనిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి డేటాని వాళ్ళు కూడా బయట సమర్పించి ఈ పోరాటాన్ని అయితే ఎండ్ ఆఫ్ ది డే ఒకటి అశోక్ గారు, ఇవాళ ఇది కాంగ్రెస్ పార్టీ పోరాటమో, వైసీపీ పోరాటమో, లేకపోతే ఇంకొకళ్ళ పోరాటం కాదండి. దీని ద్వారా ఇండియన్ డెమోక్రసీ కిల్ చేయబడతా ఉంది. ఎవరైతే నిజంగా అధికారంలోకి రావాలో వాళ్ళు రాలేకపోతా ఉన్నారు. ఇంకొకళ్ళు దాన్ని దొంగతనం చేసి, ఆ ఓటు దొంగతనం చేసి, ఓటు చోరీ అంటున్నారు, ఓటు దొంగతనం చేసి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు అని తెలిసినప్పుడు దేశం పట్ల కూడా మనకి కొంత కన్సర్న్ ఉండాలి కదా. డెఫినెట్ గా మనం అధికారంలోకి వచ్చాం రాలేదనేది ఒకటే కాదు, దేశం పట్ల కూడా మనం కన్సర్న్ ఉండాలి. కాబట్టి మీరు కూడా ఆధారాలు తీసుకొని రండి, అందరూ కలిసి ఈ విషయం పైన ఈసీఐతో ఇక్కడ మనం కొట్లాడాల్సింది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో కాదు కదా. ఎలక్షన్ స్వయం ప్రతిపత్తి ఉంది అని చెప్పుకుంటున్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో కొట్లాడాలి. అందరం కలిసి కొట్లాడదాం, భేషజాలు పక్కన పెడదాం.
రండి, మీరు డెఫినెట్ గా మీ ఆధారాలతో రండి, వీఆర్ దేర్. ఓకే